మేబీ యాత్రా బస్సులో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి, ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి, అవుట్డోర్ క్యాంపింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్ నోవల్ నడుస్తుంది మనకి, ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ అన్నది. కెన్ వి డెవలప్ క్యాంపింగ్ సైట్స్, ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమే వేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ, లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది. సో వీటన్నిటికంటే కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్లో మేము మాట్లాడింది, వీ నీడ్ యాక్చువల్ మిమ్మల్ని ప్రస్తావించాను, శాంతిప్రియ పాండే గారిని మీ మాట ప్రస్తావించాను. ఏంటంటే ద వే వాట్ యూ నెరేటెడ్ దట్ ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంకెన్ పీపుల్ ఆర్ ట్రబులింగ్, వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్, వీ కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా, అది మేజర్ టాపికే. సో మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే, కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి. అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్, ఇఫ్ యూ కెన్ ఇంక్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హై అఫీషియల్, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఆ రోజు మనం మాట్లాడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి ఇందాక మీ అంటే దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే, ఒకటి మొన్న కర్ణాటకకి వెళ్తే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ ఖండ్రే గారు, ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు. శ్రీశైలంకి మేము అందరం కాలు నడుకుని వస్తాం, బాగా ఇబ్బంది ఉంది, ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి, ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు తీసేశారు. దట్ ఈస్ వీఆర్ లూజింగ్, డిస్కరేజింగ్ దెమ్ నాట్ టు కమ్. కరెక్ట్. అలాగే ఫారెస్ట్లో కూడా ఒక ఇష్యూ ఏముందంటే, థరోఫేర్ ఫారెస్ట్ నుంచే రావాలి, బట్ దే ఆర్ డిస్రప్టింగ్ ద సరౌండింగ్స్. ఇబ్బంది పెడుతున్నారంటే ఇట్ ఈస్ దేర్ జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. వీళ్ళేమో అంటే ఎంత చెత్త తీస్తారో ఒకసారి, అది మీరు ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలు అన్నీ ఉంటాయి, 9 truckloads. సో ఇట్ ఈస్ ఆల్సో అంటే వన్ వే ఆఫ్ ఫెసిలిటేటింగ్, we making it comfortable. The other side, we also making them environmentally however they should. It is బాధ్యతలో ఉండాలి, అది కూడా. సో వీ నీడ్ ఎ గ్రేటర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్, చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటి వెరీ సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్, లైక్ సో వీ హ్యావ్ వైల్డ్ లైఫ్, అండర్ వైల్డ్ లైఫ్ how many sanctuaries we have, what kind of ecotourism centers we have, adokati. When you say talk about adventure is still poor. And I see a lot of school kids ఏం చేస్తారంటే, ఇప్పుడు మేజర్ కొంచెం అఫ్లూయెంట్ స్కూల్స్ అన్ని, దే సెండ్ దెమ్ టు కర్ణాటక. లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్నంలో కానీ, లేదంటే మన కడపలో, మన గండికోటలో కానీ, కెన్ బి రన్ అండ్ అడ్వెంచర్ ట్రాప్. అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి, దట్ క్రియేట్స్ ఎ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు హెరిటేజ్ సైట్స్లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్, అది రాక్ గార్డెన్. అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ కీ ఎక్స్ట్రీమ్. అండ్ కెన్ బి అంటే వీళ్ళు తవ్వేసుకుంటే వెళ్ళిపోతున్నారు, డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది. హెరిటేజ్ సైట్స్, గుడిమల్లం కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ ఏదో అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మన జీవోస్ని కానీ యాక్టివేట్ చేయటం, లేదంటే ప్రొటెక్ట్ చేయమని దాన్ని, లేదా కొత్తవి తీసుకురావటం, లేదంటే ఎంపవర్ చేయడం అని అదొకటి జరగాలి. ఐడెంటిఫైయింగ్ హెరిటేజ్ సెంటర్స్ అదొకటి. రెండు, ప్రొటెక్టింగ్. ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్ లెంత్, అండ్ శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే, వీ ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ ఎ గుడ్ పాలసీ. అదొకటి బాగా హెల్ప్ అవుతుంది. ఈ మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఓన్లీ యాక్సెస్, మనం యాక్సెస్ ఎట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి, వాళ్ళకి మనకి ఫుడ్, మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజెస్, అండ్ శాంక్టిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి గవర్నెడ్. నేను మహారాష్ట్ర మీరు వెళ్తే పాండురంగ యాత్ర జరుగుతుంది.